హాయ్ ఫ్రెండ్స్, రాముడి పాత్ర చేసిన మొదటి హీరో ఎవరో తెలుసా? ఎన్టీఆర్ గారు. ఏఎన్ఆర్ గారు అయితే కాదు. రామాయణం ఎవర్ గ్రీన్ సినిమాటిక్ సబ్జెక్ట్. ఒక సినిమాకు కావలసిన అన్ని పార్శ్వాలు ఉన్న ఇతిహాసం. ప్రతి హీరో లైఫ్లో ఒక్కసారైనా రాముని పాత్ర చెయ్యాలి అనుకుంటారు. మరి రామునిగా నటించిన తొలి తెలుగు హీరో ఎవరు? ఎంతమంది హీరోలు రాముని పాత్రను వేశారో తెలుసుకుందాం. శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. వాల్మీకి రచించిన రామాయణానికి వందల మంది దర్శకులు వెండితెర రూపం ఇచ్చారు. రాముని పాత్రకు ఎన్టీఆర్ గారు ఒక బ్రాండ్గా నిలిచారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు రాముని పాత్రను చేసిన హీరోలు చాలామందే ఉన్నారు. అలాగే కొందరికి మాత్రమే రాముని పాత్ర చేసే అవకాశం కూడా దక్కింది. 1932లో శ్రీరామ పాదుక పట్టాభిషేకం టైటిల్తో ఒక మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో నటుడు ఎడవల్లి సూర్యనారాయణ గారు. ఆయన రాముని పాత్ర చేశారు. తెలుగులో శ్రీరామునిగా నటించిన మొదటి నటుడిగా ఆయన రికార్డులకు ఎక్కారు. 1945లో పాదుక పట్టాభిషేకం పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో సిఎస్ఆర్ ఆంజనేయులు గారు రామునిగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ గారి కంటే ముందు ఏఎన్ఆర్ గారు రామునిగా నటించడం విశేషం. ఆయన డెబ్యూ మూవీ శ్రీ సీతారామ జననం 1944లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఏఎన్ఆర్ రాముడి పాత్ర చేశారు. ఈ మూవీలో రాముని పాత్రలకు ఎన్టీఆర్ ఫేమస్ అయ్యాక ఏఎన్ఆర్ ఇక ఆ పాత్ర చేయలేదు. ఇక ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రసిద్ధిగాంచారు. అందులోనూ రాముని పాత్రకు ఆయన పెట్టింది పేరు. ఎన్టీఆర్ నటించిన లవకుశ ఈ మూవీ 1963లో రిలీజ్ అయింది. ఈ మూవీ రామాయణ ఆధారిత చిత్రాల్లో ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత నటుడు శోభన్ బాబు గారు సైతం రామునిగా నటించి మెప్పించారు. 1971లో రిలీజ్ అయిన సంపూర్ణ రామాయణం మూవీలో శోభన్ బాబు గారు రామునిగా కనిపించారు. ఇక పసిప్రాయంలోనే రామునిగా నటించే అవకాశం దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 1997లో డైరెక్టర్ గుణశేఖర్ బాలరామాయణం పేరుతో ప్రయోగాత్మక చిత్రం చేశారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రాముని పాత్ర చేశారు. ఎన్టీఆర్ గారి నట వారసుడు బాలకృష్ణ గారు సైతం రామునిగా నటించి మెప్పించారు. బాపు గారి డైరెక్షన్లో ఆయన నటించిన శ్రీరామరాజ్యం ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఆ చిత్రంలో ఆయన రామునిగా యాక్ట్ చేశారు. రాముని పాత్ర చేసిన ఈ తరం స్టార్ హీరో ప్రభాస్ గారు. ఈయన 2023లో రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ గారు రాముడిగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్ ఓం రౌత్. ఇక వీరితో పాటు సుమన్ గారు, శ్రీకాంత్ గారు, హరినాథ్ గారు, కాంతారావు గారు సైతం శ్రీరాముడిగా వెండి తెరపై కనువిందు చేశారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వంటి టాప్ స్టార్స్ జీవితంలో ఒక్కసారి కూడా రాముని పాత్ర వేయలేదు.